హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో మీ అందరికీ టొమాటోతో పులుసు కూరని ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇంట్లో కేవలం టొమాటోస్ మాత్రమే ఉంటే వాటితోనే ఇలా కమ్మగా పులుసు చేశారంటే అన్నం మొత్తం తినేస్తారు. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఇదొక బెస్ట్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పచ్చు. పులుసుని పర్ఫెక్ట్గా చేశారంటే పక్కాగా ఈ పులుసు మీకు ఇది పూర్తిగా అయిపోయేంత వరకు ఇంతే టేస్టీగా ఉంటుంది. మరి ఈ టొమాటో పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg టొమాటోస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. పులుసుకి ఇలా ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇక పులుసు కోసం నేను 50 గ్రాముల చింతపండుని ఒకసారి కడిగి వేడినీళ్లు వేసి కాసేపు నానబెట్టుకున్నాను. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు మరికొంచెం చింతపండుని వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు చేసుకునే కడాయి కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టి 5 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో కొన్ని మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాయమినపప్పు, పచ్చెనగపప్పు వేసి ముందు వీటిని ఫ్రై చేయాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 10 వెల్లుల్లి గుడ్లు, 1 ఇంచ్ అల్లం తరుగు వేసి వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన పని లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసిన టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసుకి ఉల్లిపాయలు, టొమాటోస్ కలిపి మగ్గాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కల్లుప్పు వేస్తున్నానండి. ఉప్పు, పసుపు కలిపేలా బాగా కలిపి ఇక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించాలి. ఈ పులుసుకి అల్లం వెల్లుల్లిని పేస్ట్లా కాకుండా ఇక్కడ నేను చూపించినట్లు ముక్కలుగా వేసుకుంటేనే దీని టేస్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ప్రెజెంట్ ఇప్పుడు నాటు టొమాటోస్ కన్నా హైబ్రిడ్ టొమాటోసే ఎక్కువగా దొరుకుతున్నాయి. అదే ఈ టొమాటో పులుసుని నాటు టొమాటోలతో కానీ చేశారంటే ఈ పులుసు వాసన పక్కింట్లోకి కూడా వెళ్తుంది. చేపల పులుసు వాసనలాగా ఈ పులుసు స్మెల్ కూడా మామూలుగా ఉండదు. కాసేపటికి ఈ టొమాటోస్ మెత్తగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఈ మసాలాలతో మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారంటే ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. నేను నానబెట్టిన చింతపండుకి 1.5 గ్లాసు చింతపండు రసం వచ్చింది. దీనితో పాటే 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని పులుసు మొత్తం బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే పులుసు వేసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసుని బాగా మరిగించాలి. ఈ పులుసు బాగా మరిగి చిక్కబడాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఉప్పు, కారం చెక్ చేసి మీకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఈ టొమాటో పులుసు మరీ చిక్కగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే అన్నంలోకి బాగా కలుస్తుంది. కాసేపటికి టొమాటో పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ పులుసుని సర్వ్ చేసుకుందాం. టొమాటో పులుసు స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ స్పైసీ ఆమ్లెట్ కానీ రెడీ చేశారంటే ఒక పర్ఫెక్ట్ మీల్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలకి కూడా కొంచెం నెయ్యి వేసి పెట్టారంటే కడుపు నిండా తింటారు. ఇంట్లో టొమాటోస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పులుసుని ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయి. మరి అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.